కాకుండా అక్కడ ఉన్నప్పుడు మనకి ఒక ఒక రకమైన సాహిత్య వాతావరణం ఉంటుంది. కవులతో మిత్రులతో వాదోపవాదాలు చేయటం ఉంటుంది. అలాగే ఇండియా జీవితంలో రకరకాల వైవిధ్యమైన పాత్రల్ని, వైవిధ్యమైన సంఘటనల్ని తరచుగా చూసే అవకాశం కలుగుతుంది. రాసేది అంతర్ముఖీనమైన కవిత్వమైనా కూడా ఇటువంటివి కవిత్వ ప్రేరణకి దోహదం చేస్తాయి. నానృషి కురితే కావ్యం అని మన వారు అంటారు. కానీ ఒక రకంగా ఆలోచిస్తే స్థితప్రజ్ఞుల కంటే, మనుషులతో ప్రమేయం లేని జీవితం గడిపే వాళ్ళకంటే నాన్ ఋషులే కవిత్వం రాయటానికి ఎక్కువ ఇష్టపడతారని నేను అనుకుంటాను. నారాయణ రెడ్డి గారు మాకు పన్ అయితే మరొక విషయం ఏంటంటే, కవిత్వం చాలా సార్వజనీయమైన అంశాలని, సత్యాన్ని శోధించడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల బయట ప్రపంచం చూడటం వల్ల మనకి ఒక అనుభవం ఏమొస్తుందంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా, ఎక్కడ మనుషులను చూసినా వాళ్ళ ఆశలు, నిరాశలు, వాళ్ళ జయాలు, అపజయాలు అన్నీ ఒకలాగానే ఉంటాయి. అంటే అవే ఆత్మను ధరించిన రంగురంగుల శరీరాలు అన్నట్టుగా మనుషులందరూ ఒకలాగిన ఉంటారు అనే అవగాహన మరింత ఎక్కువగా దోహదపడుతుంది. కవిత్వం ఎప్పుడు ఒక సాధారణీకరణ చేస్తుంది, జనరలైజేషన్. ఆ సాధారణీకరణ చేయటానికి ఈ అంతర్జాతీయ జీవితం మరింత తోడ్పడుతుంది. అందువల్ల వాళ్ళు రాసే కవిత్వం సార్వజనీనికంగానే ఉంటుంది. కథ అంటే కథకి ఒక నేపథ్యం ఉంటుంది కాబట్టి పాత్రలకి పేర్లు లేదా ప్రాంతాల పేర్లు, ఒక ఇక్కడ 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 ప్రాంతాలు, ఇక్కడ మనుషుల పేర్లు వాడడం వల్ల ఒక ఒక అమెరికన్ కథ అనే భావన మనం కలిగించడానికి అవకాశం ఉంటుంది. కథలో కవిత్వంలో అవసరం లేదు. కథకి ఒక నేపథ్యం ఉంటుంది కాబట్టి దానికి ఒక రక్తమాంసాలు ఇవ్వాల్సిన అవసరం కథకుడికి. కవికి అవసరం లేదు. అంటే త్రిపుర కాఫీ గురించి అంటాడు, గోధుమ రంగు ఊహ అని. అదే అటువంటిది కవిత్వం కూడా. అంటే కవిత్వంలో వాస్తవికత ఉండదని కాదు నేనేది, కానీ కవి చూసే దృష్టి తేడా ఉంటుంది, కవి దాన్ని ఆవిష్కరించే పద్ధతి తేడా ఉంటుంది. అది కవిత్వానికి ముఖ్యమైన విషయం. అందువల్ల మంచి కవులు ఎక్కడ ఉన్న ఒక రకంగానే రాస్తారని నేను అనుకుంటాను. ఒక ప్రాంతం మారిపోవటం వల్ల కవి దృక్పథం పూర్తిగా మారిపోవటం కానీ, లేదా పూర్తిగా వేరు దృక్పథం ఏర్పడడం కానీ జరగదేమో. బాపు గారు చదువుకుంటుంది, ఈ కళ్ళజోడు పెట్టుకుంటే నాకు నిజంగా చదవటం వస్తుందంటారా డాక్టర్ గారు, ఆశ్చర్యంగా ఉంది. అలాగా కేవలం ప్రాంతం మారటం వల్ల వారి ప్రాపంచిక దృక్పథం పూర్తిగా మారిపోదేమో అని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఒక చోట ఉన్నప్పుడు, అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసినప్పుడు వాటి మీద ఏమైనా అపోహలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది. ఇండియాలో ఉన్నప్పుడు అనేక మంది కవుల్లాగా యాంటీ అమెరికన్ పోయిటరీ రాసుంటే, ఇక్కడికి వచ్చి ఇక్కడ మనుషుల్ని చూశాక ఒక సగటు అమెరికన్లో ఉండే వాళ్ళ ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, హాస్య ప్రయత్నం కానీ, సహాయం చేసే గుణం కానీ, ఇటువంటివి చూసినప్పుడు అటువంటి కవిత్వం బహుశా రాయలేకపోవచ్చు. అలాగే ఒకవేళ అటువంటి మనుషులు తారసపడకపోయినా కూడా ఇక్కడ ఉన్న అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు, దేశం అంటే మనుషులే కాదు, దేశం అంటే మట్టి కూడా అనే అవగాహన ఏర్పడుతుంది. ఆ రకంగా కూడా కవులు ఇక్కడ ప్రకృతిని అభినందిస్తూ రాసిన సందర్భాలు ఉంటాయి. మరొక విషయం ఏంటంటే, కవి ఊహాశక్తి మీద, అతని లోచూపు మీద ఆధారపడి ఉంటుంది. అతని సృష్టి అతని సొంతం. అందువల్ల కవిత్వం ఒక ఎక్కడి నుంచి ఏ ప్రాంతంలో ఉండి రాసినా కూడా అది అన్ని ప్రాంతాల వాళ్ళకి, ఏ దేశంలో చదువుకున్నా కూడా ఒక మంచి కవిత్వంగానే వాళ్ళకి కనిపిస్తుంది. అయితే ఈ ప్రశ్న అడిగేవారి ఉద్దేశం మరొకటి కూడా కావచ్చు. మన వాళ్ళకి అక్కడ కొంత స్టీరియోటైప్ పద్ధతి ఉంటుంది కదా. సో అమెరికన్ కవిత్వం అంటే బహుశా ఇక్కడ ఉండే
ఇక్కడ ఉండే నల్లవాళ్ళ గురించి రాయాలనో, లేకపోతే ఇక్కడ ఉండే సమస్యల గురించి రాయాలనో అనే స్టీరియో టైప్ ఎక్స్పెక్టేషన్ వల్ల కూడా బహుశా వాళ్ళు ఈ కవిత్వంలో వైవిధ్యం లేదు అని అనుకునే అవకాశం ఉంది. నిన్న చంద్ర చెప్పినట్టుగా తెలుపు నలుపు, సమస్య పరిష్కారం అనే చట్టంలో తెలుగు సాహిత్యం ఒక కథే కాదు, తెలుగు కవిత్వం కూడా అటువంటి చట్టంలోంచి చూడడం మన వాళ్ళకి, మన విమర్శకులకి అలవాటైన పద్ధతి. ఈ మధ్య నగ్నముని గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కవిత్వాన్ని ఆయన 4 స్థాయిలుగా విభజించారు. మొదటి స్థాయి, అత్యున్నత స్థాయి రాజకీయ కవిత్వం, తర్వాత సామాజిక కవిత్వం, తర్వాత ఇజాముల గురించి రాసిన కవిత్వం 3వ స్థాయి. ఇంకా ప్రకృతి గురించి, మానవ సంబంధాల గురించి రాసేది ఆయన చెప్పలేదు, కానీ 4వ స్థాయి అధమ స్థాయి అన్న ఉద్దేశంలోనూ కేవలం పిరికి వాళ్ళు అటువంటి కవిత్వం రాస్తారు అనే ఉద్దేశంలో ఆయన మాట్లాడారు. మనం మహాకవులు అనుకునే వాళ్ళకే ఇటువంటి పరిమితి ఉందని తెలిసినప్పుడు మన ప్రస్తుత తెలుగు కవిత్వం ఎటువంటి పరిస్థితిలో ఉందో మనం ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ కవిత్వంలో ప్రత్యేకత లేదంటే ఉంది. ముఖ్యంగా ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన మాతృదేశం వియోగం వల్ల కలిగిన బాధని చెప్పే కవిత్వం ఇక్కడ కవుల్లో చాలా ఎక్కువగా కనిపించింది. ఉదాహరణకి చాలా రోజుల క్రితం పెమ్మరాజు గారు, నేను ఒక చెట్టు నిట నన్ను నేనే పెళ్లగించుకొని ఖండాంతర వాసనై తిని మొలకై తల ఎత్తి చిగురించుటకై సారమిచ్చిన భారత భూమి ఇక పరభూమి నాకు అనవరతం అని, తల్లకిందులైన నాకు ఊర్ధ్వమూలం అధశాఖ అని రాశారు. ఇదే భావాన్ని ఆధునిక ఇంకొక కవి వి నారాయణ స్వామి ఈ మధ్య రాసిన ఒక కవితలో ఇదే ప్రతీకని తీసుకుని చెప్పాడు. తన ఊరి నుంచి ఒక మొక్కను తీసుకొస్తాడు. మా ఊరి మొక్కను ఎక్కడ నాటాలో తెలియక నాలోనే తలకిందులుగా పాతుకున్నాను. తలలోంచి బయటకు పెరిగిన వేళ్ళు భూమిని ఆకాశాన్ని ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశం నుంచి ఇండియాకి వచ్చే తరాలు మారినా కూడా ఈ తలకిందుల భావన మారలేదని దీనివల్ల మనకు అర్థమవుతుంది. ఇదే భావాన్ని వైదేహి శశిధర్ అనే కవయిత్రి ఇటీవల వచ్చిన ఒక సంకలనంలో చాలా సున్నితంగా చెప్పింది. ఒక మల్లె అంటు గురించి రాసిన కవితలో మల్లె అంటు సౌందర్యం గురించి, దాని అందచందాలు వర్ణించిన తర్వాత చివరన ఏముంటుందంటే, తెగిన తల్లివేరు స్పర్శ చల్లగా తగిలిందేమో, ఎంతో దూరాన తాను వదిలేసి వచ్చిన తన వెచ్చని కుదురును పచ్చని బాల్యాన్ని తలుచుకొని చిన్నపోయిన మల్లె అంటూ చెమ్మగిలిన పూరేకులను దిగులుగా రాలుస్తుంది అంటుంది. ఇదంతా ఒక వియోగ బాధ గురించి చెప్పింది. అలాగే అఫ్సర్ కవిత డిజావులో అయితే ఈ వియోగ బాధ ఒక అపరాధ భావంగా కూడా వ్యక్తం అవుతుంది. ఏ అన్నాల వేళలో మిమ్మల్ని అందరినీ విడిచి వచ్చాను, అది మధ్యాహ్నమో రాత్రో గుర్తులేదు. ఏ అన్నాల వేళలో మరి పులిమేరలను దాటి సముద్రాలు దాటి అనేక జనావాసాల తడి పొడి నేలలు దాటి వచ్చాను, గుర్తున్నానా? ఇది ఒక వియోగ బాధ, ఒక అపరాధ భావంగా మార్పు చెందిన కవిత. అలాగే నేను ఒక చోట రాసింది, అంటే ఇది ఎంతవరకు వెళ్తుందంటే వియోగ బాధ మరణానంతరం కూడా అదే వెన్నాడుతుందేమో అనే భావన కలుగుతుంది. ఏదో ఒక నాటికి నేను ఈ నేల కిందే నిలిపిస్తాను, అనంత శయనంలో కూడా బహుశా అక్కడి మట్టి వాసనలే నన్ను తప్పకుండా విడవకుండా వెంటాడతాయి. అంటే మాతృదేశ ప్రభావం ఇక్కడి కవిత్వం మీద పడిన అతి పొడవైన నీడ అని మనం చెప్పుకోవచ్చు.